గ్రామస్తులతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశంలో అమిత్ షా అయితే మాట్లాడారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామం అభివృద్ధి చెందలేదని అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది నాటికి గ్రామంలోని విద్య, వైద్యం, తాగునీరు, రోడ్ల సదుపాయాలనైతే కల్పిస్తామని తెలిపారు. మావోయిస్టుల కారణంగానే గ్రామాలు అభివృద్ధి చెందలేదని తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోవాలని అయితే సూచించారు. అయితే అమిత్ షా పర్యటన నేపథ్యంలో దండకారణ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బలగాల్లో ఆత్మస్థైర్యాన్ని దింపేందుకే అమిత్ షా పర్యటన సాగిందని పలువురు చెబుతున్నారు. గుండం గ్రామం హిడ్మా సొంత ఊరు పువర్తి గ్రామానికి దగ్గరగా ఉంటుంది. గుండం, తెర్రం, పువర్తి గ్రామాలను మావోయిస్టు పార్టీ రాజధానిగా అయితే పిలుస్తుంటారు. ఒకప్పుడు ఈ గ్రామాల మీద నుంచి హెలికాప్టర్లు పోవాలన్నా కూడా భయాందోళన చెందే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు తెర్రం, పువర్తి, గుండం గ్రామాలకు మోటార్ సైకిళ్లు కూడా